x పవర్ 100 మైనస్ 2x పవర్ 99 ప్లస్ x పవర్ 50 మైనస్ 2x పవర్ 49 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2. ఇప్పుడే మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఒక పి ఆఫ్ ఎక్స్ని మన కాన్సెప్ట్ తెలిస్తే పెన్ ఆటోమేటికల్గా మూవ్ అవుతుంది సార్. పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై దేంతో డివైడ్ అవుతుంది? ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 అంటే దీని డిగ్రీ 2. దీని డిగ్రీ 2 అవుతే రైట్ శేషం ఏమవుతుంది? పిఎక్స్ ప్లస్ క్యూ. పిఎక్స్ ప్లస్ క్యూ. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ మీకు అర్థం కావాలి. సెకండ్ స్టెప్, సో ఈ నంబర్ని ఎక్స్ పవర్ 100 మైనస్ 2x పవర్ 99 ప్లస్ ఎక్స్ పవర్ 50 మైనస్ 2x పవర్ 49 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దీన్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 తోటి డివైడ్ చేస్తున్నాను. శేషం ఎంత వస్తుంది? పిఎక్స్ ప్లస్ క్యూ వస్తుంది. శేషం ఎంత వస్తుంది? పిఎక్స్ ప్లస్ క్యూ తోటి వస్తుంది. ఇంతవరకు అర్థమైంది. సో ఎక్స్ బదులు 1 పెట్టుకోండి. ఎక్స్ బదులు 1 పెట్టుకుంటే 1 పవర్ 100 1 మైనస్ 2 ప్లస్ 1 పవర్ 50 మైనస్ 2 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 ప్లస్ 1 1 మైనస్ 1 0 అంటే ఇది పి ప్లస్ క్యూ అవుతుంది. ఇది పి ప్లస్ క్యూ అవుతుంది. సో కాబట్టి 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 4 4 మైనస్ 4 క్యాన్సల్ అంటే పి ప్లస్ క్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇంతవరకు క్లియర్గా సార్? పి ప్లస్ క్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అదే ఎక్స్ బదులు 2 పెట్టుకుంటే ఇదేమవుతుంది? 2 పవర్ 100 మైనస్ 2 ఇంటూ 2 పవర్ 99 2 పవర్ 100 ప్లస్ 2 పవర్ 50 మైనస్ 2 పవర్ 50 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1. ఇది క్యాన్సల్. ఇది క్యాన్సల్. ఏమవుతుంది? సో 2 పెట్టుకుంటే 2p ప్లస్ క్యూ అంటే p ప్లస్ క్యూ ఎంత అయింది? 1. 2p ప్లస్ క్యూ ఎంత అయింది? 4 ప్లస్ 2 ప్లస్ 1 7 అంటే p వాల్యూ ఎంత అయింది? 6. క్యూ వాల్యూ ఎంత అయింది? మైనస్ 5. సో ఆన్సర్ ఎంత? 6x మైనస్ 5. చూడ్డానికి కొంచెము రైట్ డిఫికల్ట్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. ఎక్స్ మైనస్ 1 ఈ లాజిక్ మీకు తెలియాలి సార్. ఈ ఒక్కటి రాయగలిగితే మిగతాదంతా సబ్స్టిట్యూషన్. పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 డిగ్రీ 2 తోటి డివైడ్ చేస్తున్నాను కాబట్టి ఆన్సర్ డిగ్రీ 0 కావచ్చు 1 కావచ్చు. పిఎక్స్ ప్లస్ క్యూ. ఇది ఇలా రాశాను. ఎక్స్ బదులు 1 పెట్టుకున్నాను, ఎక్స్ బదులు 2 పెట్టుకున్నాను. నాకు 2 ఈక్వేషన్లు వచ్చాయి, 2 వేరియబుల్లు. పి ప్లస్ క్యూ 1 2p ప్లస్ క్యూ 7 2p మైనస్ p p ఈక్వలెంట్ టు 6 q ఈక్వలెంట్ టు -5. సో అందరికీ అర్థమైంది కదా సార్? ఆన్సర్ ఏ ఫాములో ఉండాలి? px ప్లస్ క్యూ ఫాములో ఉండాలి. p అనేది 6 q అనేది -5. సో ఆన్సర్ ఈజ్ 6x మైనస్ 5. కొంచెం మంచి రైట్ ఆలోచింపదగిగే క్వశ్చన్లే మనం క్లాస్లో చేద్దాం సార్. ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత రైట్ ఆలోచింపదగిగే క్వశ్చన్లే చేద్దాం. ఇది రెండోది చూడండి. ఎక్స్ పవర్ 100 డివైడెడ్ బై ఇవన్నీ వదిలేస్తారు మీరు. ఎక్స్ పవర్ 100 ఎక్స్ పవర్ 100 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇది ఇవ్వాల్సిన అవసరమే లేదు సార్. దీని వాల్యూ ఎంత? ఎక్స్ పవర్ 100ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? ఇది చూడండి సార్. సో డిగ్రీ 2 కాబట్టి ఇది జనరిక్ ఫామ్ ఏమవుతుంది? పిఎక్స్ ప్లస్ క్యూ. ఆర్ ఇక్కడ క్వశ్చన్లో ఏఎక్స్ ప్లస్ బి ఇచ్చాడు. ఏ అండ్ బి కానీ పి అండ్ క్యూ కానీ కనుక్కోవాలి. చాలా ఈజీ. అది ఇవ్వకున్నా కానీ మనము శేషం కనుక్కోవచ్చు. సో ఎక్స్ పవర్ 100ని ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 తోటి డివైడ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్తుందో నాకు తెలియదు, కానీ శేషం మాత్రము ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది. శేషం మాత్రము ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 1 అంటే 1 ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి. దాని తర్వాత ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2 అంటే 2 పవర్ 100 ఈక్వలెంట్ టు 2a ప్లస్ బి.
2a minus a equivalent to 2 power 100 minus 1. A is 2 power 100 minus 1. B is 2 minus 2 power 100. Just substitute చేయండి సార్. 1 equivalent to 2 power 100 minus 1. Minus 1 left hand side వెళ్తే ప్లస్ 2 minus 2 power 100. ఇది ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూ, బి వాల్యూ. ఏఎక్స్ ప్లస్ బి. ఏ కనుక్కున్నాం, బి కనుక్కున్నాం. అందరికీ లాజిక్ క్లియరా? రైట్. ఇది జనరల్గా ఇటువంటి క్వశ్చన్ ఇస్తే మీరు భయపడతారు. మామూలుగా డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్స్ పవర్ 100ని డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. చెయ్యాల్సిన అవసరము లేదు. అందరికీ క్లియరా? దయచేసి రిప్లై చేయండి.